కొంతమంది అసాధ్యం అసాధ్యం అని చెప్తున్నప్పుడు మనం కూడా అనుకుంటాము అసాధ్యమే. ఈ అసాధ్యముల గుంపు అంతా కలిసి నిర్లక్ష్యములోనికి పడిపోతారు. వారు అనుకుంటారు ఇదంతా అసాధ్యమైన కార్యాలు. కానీ కొందరు మాత్రమే ఆ సమయంలో ఇది సాధ్యము ఇది సాధ్యము అంటారు. వారికి అది నిజంగా సాధ్యమవుతుంది. గనుక దేవుని వలన సమస్తం సాధ్యమని నేను విశ్వసించాలి. నన్ను బలపరచువాని అంతే నేను సమస్తము చేయగలను అని విశ్వసించాలి. నన్ను బలపరచువాడు నాకు తోడుగా ఉండగా నేనెందుకు అధైర్యపడాలి? నేను అధైర్యపడనక్కర్లేదు. దేవుడు నన్ను పిలిచినది ఒక ఉద్దేశం కొరకు. ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ చేయడానికి నేను ఆయన సన్నిధిలో ఉన్నాను. కాబట్టి ఆయన నాకు సమస్తము సాధ్యపరుస్తాడు అని మనం విశ్వసించాల్సినటువంటి అవసరత ఉంది.